ఏపీ సీఎం జగన్ నిన్న వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయగా దానిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. మేనిఫెస్టోకు కట్టుబడి ఉండటం జగన్కు మాత్రమే సాధ్యమని అన్నారు. మేనిఫెస్టో ప్రకటించడమే కాకుండా అందులో 99% అమలు చేయడం సాధారణమైన విషయం కాదని అన్నారు. దాంతో ఈసారి ఎన్నికల్లో మేనిఫెస్టో చాలా అంచనాలు ఉన్నాయని తెలిపారు. జగన్ కొత్తగా ఏం చెబుతారని కూడా చాలా మంది ఎదురు చూశారని వివరించారు. నిన్న జగన్ విడుదల చేసిన వైసీపీ మేనిఫెస్టోపై రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయన్నారు సజ్జల. 5 ఏళ్లలో అన్ని వర్గాల ప్రజల కోసం ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందనే విషయాలని కూడా దాంట్లో ఉన్న స్పష్టతను చెప్పడమే మేనిఫెస్టో లక్ష్యమని వివరించారు సజ్జల. తన విశ్వరూపం చూపించింది, రాష్ట్ర ప్రజలందరూ చూశారు, రాష్ట్రం చూసింది. ఆయన ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటించింది ఏముంది దాంట్లో అని ఏమీ లేనప్పుడు మరి ఎందుకు అంత తిట్లు తిట్టాలనో నిన్న ఎక్కడో ఈ రోజు నాకు చూపించారు. ఏకంగా ఆ మనిషి తల ఏమైందో, సభ్య సమాజంలో ఉన్నా అనుకుంటున్నాడు లేదో, లేదా తనకు ఇంటర్నేషనల్ గా కూడా ఒక పర్మిట్ ఇది ఇచ్చారో తెలియదు, లైసెన్స్ పిల్లర్ లైసెన్స్ ఇచ్చారో తెలియదు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాడు. నేను పబ్లిక్ మీటింగ్ లో సెనిలిటీ అనుకోవడానికి లేదు. ఎందుకంటే మొన్న ఆయన ఎక్కడో నిలబడి రాళ్ళు ఒక్కొక్కరు రాయి తీసుకొని కొట్టండి అనగానే సాయంత్రం విజయవాడలో ఓడోడో కొట్టాడు. వాళ్ళ మనిషి ప్రేరేపించి పంపిస్తే కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన డెస్పరేషన్ లో మాట్లాడుతున్నారా, లేక కోల్డ్ బ్లడెడ్ పర్పెట్రేటర్ లాగా, కుట్రదారు లాగా మాట్లాడుతున్నాడా, దాన్ని ఎట్లా చూడాలో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడే మాటలు మాత్రం నాయకుడు కాదు, లేదా ఒక శాసనసభ పార్టీ అధ్యక్షుడు కాదు, మామూలు నాయకుడు కాదు, ఒక శాసనసభ్యుడు కాదు, ఒక కౌన్సిలర్ స్థాయి కాదు, సభ్య సమాజంలో ఉండదగ్గ వ్యక్తిగా అయితే ఆయన కనపడట్లేదు. చంద్రబాబు తన విశ్వరూపం చూపించింది.